అందరికీ నమస్కారం. భారతదేశ జాతీయ భావన ప్రాచీనత. కౌటిల్యుని కాలంలో భారతవర్షం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. భారతవర్ష అనే భావన సామాన్య శకానికి 3 శతాబ్దాలకు పూర్వమే కౌటిల్యుని కాలంలో జనాలలో నాటుకొని ఉంది. కౌటిల్యుడు భారతవర్ష దేశాన్ని చక్రవర్తి పాలించాడని, ఈ దేశాన్ని చక్రవర్తి క్షేత్రమని వర్ణించాడు. భారతదేశ సరిహద్దులను తన అర్థశాస్త్రంలో వివరించాడు. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన మహాసముద్రం వరకు, తూర్పు నుండి పశ్చిమ సరిహద్దుల మధ్యలో గల 1000 యోజనాల భూభాగంతో కలుపుకొని భారతవర్షమని స్పష్టం చేశాడు. అర్థశాస్త్రం అధికరణం 9 భాగం 1 శ్లోకం 17-18. కౌటిల్యుని భూమి కొలతల ప్రమాణాలను కూడా వివరించాడు. 2000 బాణాల పొడవు ఒక గోరుతమని, 4 గోరుతములు ఒక యోజనం అన్నాడు. అర్థశాస్త్రం అధికరణం 2 భాగం 20, 25, 26 శ్లోకాలు. అంతేకాకుండా ప్రతి శుభకార్యాలలోనూ, పూజా పురస్కారాలలోనూ, యజ్ఞయాగాల్లోనూ గణపతి స్తోత్రానికంటే ముందుగా విధిగా పూజా సంకల్పాన్ని పఠిస్తారు. అందులో ఎక్కడ ఈ పూజ జరుగుతుందో ఆ స్థలాన్ని మొదట పేర్కొంటూ జంబూద్వీపే, భరతఖండే, భరతవర్షే, గోదావరి కృష్ణ నదీ తీరే అంటే జంబూద్వీపంలోని భారతఖండంలో భాగమైన భారతదేశంలో ఆ పూజ జరిగిన ప్రదేశం అంటే కృష్ణానదీ తీరాల మధ్య అయితే ఆ తీర భాగం ఉన్నట్టు చెప్తారన్నమాట అని భారతదేశం గురించి తప్పనిసరిగా స్మరించుకుంటారు. అందువల్ల భారతదేశ భావన బ్రిటిష్ వారు వచ్చాక మనకు తెలిసిందని కొందరు అజ్ఞానంతో వాదిస్తారు. బౌద్ధ జాతక కథల్లో భారతవర్షం గురించి బౌద్ధ జాతక కథల్లో భారతదేశాన్ని జంబూద్వీపం అని పేర్కొన్నారు. అంటే హిందూ పూజా పురస్కారాలు చెప్పే సంకల్పంలో ఉండే జంబూద్వీపము అప్పుడే వాడుకలో ఉన్న, అంత పూర్వం నుంచే 1000 సంవత్సరాల నుంచి ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఇంకా పురాణాలలో భారతవర్షం గురించి ఏమన్నారో తెలుసుకుందాం. బ్రహ్మాండ పురాణంలో 64 శక్తిపీఠాల గురించి వివరించారు. క్రీస్తు శకం 7వ శతాబ్ద కాలం చెందిన ఆదిశంకరాచార్యుడు కూడా ఈ 18 శక్తిపీఠాల గురించి స్తోత్రం చేశాడు. దక్షయజ్ఞం విధ్వంసం అయిన తర్వాత చనిపోయిన పార్వతి శరీరాన్ని భుజాన వేసుకొని శివుడు కోపంతో ఉగ్రరూపుడై సంచరిస్తుంటే, పార్వతి శరీరం అతని భుజాలపై ఉన్నంత వరకు శివుని కోపాగ్ని చల్లారదని గ్రహించిన విష్ణువు తన సుదర్శన చక్రంతో పార్వతి శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు. పార్వతి 64 ఖండిత శరీర భాగాలు ఒక్కొక్కటి భారతదేశంలోని ఒక్కో ప్రదేశంలో పడి శక్తిపీఠాలుగా వెలిశాయని పురాణం కథ. భారతదేశంలోని జనాభాలో ఈ గాథలు ఎంతగా ప్రాచుర్యం ఉన్నాయంటే, జనసామాన్యానికి ఏ శక్తిపీఠం, ఏ పార్వతీ శరీర భాగం ఏ ప్రదేశంలో పడిందో అందరికీ తెలుసు. దేశం నలుమూలల ఆయా ప్రాంతాల్లో ప్రాచీన కాలంలోనే దేవాలయాలు నిర్మించారు. విచిత్రం ఏమిటంటే, పార్వతీదేవి శరీర భాగాలు గల ప్రదేశాలు ఏ ఒక్క ప్రాంతానికో, భాషకో, సాంప్రదాయానికో సంబంధం లేకుండా యావత్ భారత ఉపఖండంలో వ్యాపించి ఉన్నాయి. కాశ్మీరు, అస్సాం, నేపాల్, బంగ్లాదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బెంగాల్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కన్యాకుమారి, చివరికి శ్రీలంకలో పార్వతీదేవి అంగాలు శక్తిపీఠాలుగా ఆరాధనలు పొందుతున్నాయి. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, వేషం ఏదైనా యావత్ భారతదేశం శక్తి స్వరూపమే అనే భావన పూలదండలో దారంలా జనజీవన స్రవంతిలో సాంస్కృతిక, భౌగోళిక జాతీయ భావాన్ని పెంపొందించింది. అందువల్ల బ్రిటిష్ వారు మన దేశాన్ని వచ్చిన తర్వాతే మనకి జాతీయ భావన ఏర్పడిందనేది అబద్ధం. భారతదేశంలోని శక్తిపీఠాలు భౌగోళికంగా కూడా జాతీయ ఏకత్వాన్ని బోధించాయి. మధ్యయుగాలలో దేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడినప్పటికీ సాంస్కృతిక, భౌగోళిక జాతీయ భావన చెక్కు చెదరలేదు. అంతేకాకుండా యావత్ భారతదేశాన్ని శక్తి స్వరూపమే కాకుండా శివుని నివాస స్థలంగా ప్రాచీన కాలం నుండే భావిస్తూ వస్తున్నారు. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో గల 12 జ్యోతిర్లింగాలు సాంస్కృతికంగానే కాకుండా భౌగోళికంగా కూడా జాతీయ ఏకత్వాన్ని బోధించాయి. శివుడు స్వయంభూగా అవతరించిన 64 జ్యోతిర్లింగాలలో ప్రధానమైన 12 జ్యోతిర్లింగాలు పురాణాల కాలం నుంచే భారతదేశ భౌగోళిక, సాంస్కృతిక జాతీయతని చాటాయి. ఈ దేవాలయాలు యావత్ భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో, గుజరాత్లో సోమనాథ్, ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం,
మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఓంకారేశ్వర, మహారాష్ట్రలో బైద్యనాథ్, నాగనాథ్, నాసిక్, భీమశంకర్, ఔరంగాబాద్, తమిళనాడు రామేశ్వరం, ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, ఉత్తరప్రదేశ్లో వారణాసి ఏర్పడి దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఏ భాష వారైనా దేశం యావత్తు శివుని భూమిగానే భావించి పూజించారు. స్కంద పురాణంలో కూడా భారతదేశ ఎల్లలు వర్ణిస్తూ తూర్పు, పడమర, దక్షిణ సరిహద్దులలో మహాసముద్రాలను కలిగి ఉత్తరాన హిమాలయాలు అద్దుగా సారించిన విలుల భారతదేశం ఉంటుందని చెప్పారు. భారతం నామ యదవర్షం దక్షిణాత్యం మాయోదితం దక్షిణ పరతోయస్య పూర్వేణ చ మహోదధిః ఇమవాన్ ఉత్తరేణ్యాస్య కార్ముక్యస్య యథాగణః. స్కంద పురాణం 11వ అధ్యాయం 13వ శ్లోకం. విష్ణు పురాణంలో భారతదేశ భౌగోళిక వర్ణన ఉన్నది. సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకు దక్షిణాన గల దేశాన్ని భారతవర్షమని పిలుస్తారు. ఈ దేశ ప్రజలను భారతీయులు అంటారు. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీ యత్ర సంతతి. విష్ణు పురాణం 3వ అధ్యాయం 1వ శ్లోకం. భారతదేశంలో నివసించే వాళ్ళందరూ భారతీయులన్నారు, కానీ కేవలం ఆర్యులో కొన్ని కులాల వారో మతాల వారో భారతీయులని చెప్పలేరు. అందువల్ల భారతదేశ జాతీయ భావన పురాణ కాలం నుంచే ఉన్నదని స్పష్టమవుతుంది. మహాభారతం భీష్మ పర్వంలో భారతవర్షాన్ని భారతదేశం గురించి వర్ణించారు. భరతుడు పాలించిన దేశం భారతవర్షగా స్థిరపడిందని చెప్పారు. మరో రుజువు భువనేశ్వరి సమీపంలోని ఉదయగిరిపై క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఖారవేల చక్రవర్తి శిలాశాసనాన్ని చెక్కించాడు. హాతిగుంప శిలాశాసనంగా ప్రఖ్యాతిగాంచిన ఉదయగిరి 14వ రాతి గుహలో తనను యావత్ ఆర్యవర్త చక్రవర్తిగా పేర్కొంటూ అశ్వమేధ యాగాన్ని నిర్వహించినట్లు చెప్పాడు. అందువల్ల భారతదేశ జాతీయ భావన ప్రాచీన కాలం నుండే ఉన్నదని స్పష్టమవుతుంది.